ఇక జీవో నెంబర్ 49 తాత్కాలిక నిలుపుదలకు కేవలం కంటి తుడువు చర్యనని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు. రద్దు చేసే వరకు పోరాటం విరమించేది లేదని తెలిపారు. బంద్తో ప్రభావితమైన రాష్ట్ర ప్రభుత్వం జీవోను తాత్కాలికంగా నిలిపేస్తూ మెమో జారీ చేసిందని తెలిపారు. తాత్కాలిక నిర్ణయం అమౌద్యోగం కాదని, ఇక కాంగ్రెస్ నేతలు కేంద్రం ఒత్తిడితో జీవో తెచ్చామంటూ చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే కలెక్టరేట్ ముట్టడికి పిలుపులు ఇచ్చినట్లు తెలిపారు. మంత్రివర్గాన్ని, ఇన్ఛార్జ్ మినిస్టర్ని, గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేసిన సీతక్క గారిని, ముఖ్యమంత్రి గారిని నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధి కుంటుపడింది, అభివృద్ధి కుంటుపడుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయండి. అప్పుడే మీరు చెప్పే మాటలను నమ్ముతారు. నిన్న ముఖ్యమంత్రి గారి మాట మాత్రం కూడా మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే అయిపో, ఏదో స్వీట్లు పంచుకున్నారు. కానీ ఈ మెమో ఇచ్చినప్పుడు ఇది తాత్కాలికం కాదు, దీన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని ఒక మాట ఇస్తే మేము కూడా సంతృప్తి చెందేవాళ్ళం, ప్రజలకు కూడా ఒక సాంత్వన చేకూరేది. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేనే లేదు. ఎవరిని కూడా ఇవాళ ఒప్పించే ప్రయత్నం చేయలేదు. ఇవాళ కేంద్రం ఆదేశిస్తే జీవో తెచ్చినామన్నారు. ఇవాళ ఎవరు ఆదేశిస్తే మీరు జీవో అబేయన్స్ ఆర్డర్స్ ఇచ్చారు అనేది మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం. ఇది ఒక్కటే కాకుండా 28వ తారీఖు ఆదివాసీ సంఘాలు ఇదివరకే కలెక్టరేట్ ముట్టడిచ్చిన, ఈ ముట్టడికి పిలుపునిచ్చినారు. వచ్చే సోమవారం దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులం, కార్యకర్తలం పూర్తి స్థాయిలో మేము శక్తికి మించి పనిచేస్తాం. శక్తి మేర కాదు, శక్తికి మించి ఈ జీవోకు వ్యతిరేకంగా పోరాడతాం. కేవలం స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మచ్చను చెరిపి వేసుకోవడానికి తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు మాత్రం ప్రభుత్వం ఇచ్చింది. ఈ